49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27వ తారీఖున టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద సభ నిర్వహించబోతున్నారు. అదే వరంగల్ జిల్లా ఎలకతుర్తి గ్రామంలో. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అదే ఏదైతే ఇస్తానన్నటువంటి హామీలు కావచ్చు, నెరవేరుస్తానన్నటువంటి హామీల విషయం కావచ్చు, పరిపాలన విషయంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో పెద్ద సభ నిర్వహించబోతా ఉంది. ఈ సభలో అనేక రకాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయబోతా ఉంది. మొన్న ఈ మధ్య కాలంలోనే కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా కవిత కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కావచ్చు, అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే కేసీఆర్ గారి దయవల్ల అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. గులాబీ జెండా లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ కేవలం కేసీఆర్ వల్లనే వచ్చిందని మాట్లాడుతుంటే అది చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి చాలామంది విజ్ఞులు, మేధావులు, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి ఈరోజు. సో మరి నిజంగా ఈరోజు మరి తెలంగాణ ఏ విధంగా సిద్ధించింది అనేది ప్రపంచం అంతా తెలుసు. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన మనుగడను కోల్పోతుంది కాబట్టి తన మళ్ళీ అధికారం రావడం కానీ అనేక రకాలైనటువంటి అంశాలను ముందుకు తీసుకొస్తా ఉంది. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే కార్యక్రమాన్ని చేస్తా ఉంది. సో ఇదే అంశం మీద మనతో పాటు డిస్కషన్లో పాల్గొంటున్నారు మనతో పాటు కాంగ్రెస్ వచ్చేస్తుంది. మనతో పాటు డిస్కషన్లో పాల్గొంటున్నారు రాష్ట్రీయ లోక్దళ్ ఆర్ఎల్డి అధ్యక్షులు, తెలంగాణ అధ్యక్షులు కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా ఆయన సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా, మాజీ ఎమ్మెల్సీ కూడా. సో ఆయన అడుగుదాం, మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ ఏం చేయబోతుంది, ఎలా ఉండబోతుంది, మరి ఆ సభ యొక్క విధి విధానాలు ఏంటనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్, అంటే తెలంగాణ ఎవరి కోసం వచ్చింది, ఎవరి దయాదాక్షిణాలతో వచ్చింది, ఎవరి వల్ల వచ్చిందంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ఒకప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ దేవాలనే వచ్చిందని మాట్లాడినటువంటి ఇదే కేసీఆర్ కుటుంబం ఈరోజు సచిన శవంలా ఉన్న కాంగ్రెస్ పార్టీ 2004లో మేము పొత్తు పెట్టుకోవడం వల్ల అధికారంలోకి వచ్చి ఈరోజు అప్పుడే ఇస్తానని తెలంగాణ ఇస్తానని మోసం చేసిన రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దయవల్లనే, గులాబీ కండవ దయవల్లనే తెలంగాణ వచ్చిందన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి సార్ ఈ వ్యాఖ్యల వెనకాల ఏమైనా గూఢార్థం ఉందంటారా? అంటే ఈరోజు ఆ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే పడుకోనుంది ఉందంటారా? అదే కథమైపోయింది. కానీ 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పెద్ద పార్టీ, మాది ఇంకా పెద్ద పార్టీ సభ్యత్వం అన్నది జనరల్ గా మనం పెద్ద లెక్కలో తీసుకోవడానికి అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతివాడు సభ్యత్వం తీసుకుని మనం పోతే సభ్యత్వం నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు, అందరికి ఇస్తాడు. రియల్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. అందులో నాకు తెలిసి 60 లక్షల సభ్యత్వం ఉన్నారంటే అందులో 20 లక్షలకు మించి 100% కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఉండరు. మిగిలిన వాళ్ళంతా అటు ఇటు రెండు పక్కన ఎన్రోల్మెంట్ ఉన్న వాళ్ళే ఉంటారు. ఇట్స్ ఒక టైప్ ఆఫ్ మైగ్రేటరీ నేచర్ ఉంటుంది. సరే వాట్ ఎవర్ అసలు యాక్చువల్లీ హిస్టరీలో పోతే కేసీఆర్ అనేవాడు 2001లో తన పార్టీ స్థాపించడానికి ఆ సందర్భం ఏంటి, నేపథ్యం ఏంటి? తెలంగాణ ఉద్యమం 1969లో వచ్చింది. అది కేసీఆర్ పుట్టించింది కాదు. 1952లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని ఉద్యమం జరిగింది. అప్పుడే ఈ ఆంధ్ర తెలంగాణ కలపకూడదని ఉద్యమం జరిగింది. నాన్ ముల్కీ గో బ్యాక్ అనేటువంటి స్లోగన్స్ ఇక్కడే హైదరాబాద్లో అయిన చోట్ల ఉద్యోగస్తులు నిరసనలు ప్రదర్శించారు. అప్పుడు స్టార్ట్ అయ్యింది. అదే రాజుకుంటూ 69 వచ్చే వరకల్లా ఉధృతమైనటువంటి రూపం తీసుకుంది తెలంగాణ. జ్ఞాపకుంటే మీకు తెలంగాణ ప్రజాసమితి పేరు మీద చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో 10 మంది ఎంపీలు గెలిచారు. అంత వేవ్లో, ఇందిరాగాంధీ వేవ్లో 10 మంది ఉన్న 11లో 10 మంది గెలిచారు. సో అట్లా ఉన్నట్టు ఒక మండుతున్నటువంటి కొలి మీద తెలంగాణ ఉద్యమం అనేది. అది ఒకసారి లో ఎబ్లో, ఒకసారి హై ఎబ్లో అట్లా నడుస్తుంటే 69 తర్వాత దాన్ని చల్లార్చారు. ఇందిరాగాంధీ గారు అందరి రాత్రి కలిపేసుకున్నారు కాంగ్రెస్లో అని. ఆ ఉద్యమం ఆగిపోయింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ మర్చిపోయాడు. అది వేరే విషయం. ఉద్యమంలో మర్చిపోతున్నారు కాబట్టి మీరు ఉద్యమం ఆగిపోయింది అనలేరు కదా. అది ప్రజల గుండెల్లో ఉన్న కోరిక. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కొంతకాలం నిద్రాణంగా ఉన్నా, స్తబ్దతతో ఉన్నా, ఇది పూర్తిగా పోలే. ఆ నివురు కప్పిన నిప్పులు ఆగుతుంది ఆ వర్డ్ చెప్పాలంటే. అట్లాంటి దాన్ని 2001లో ఈయన ఎందుకు స్టార్ట్ చేశాడు, ఈ ఉద్యమాన్ని ఎందుకు పట్టుకున్నాడు? ఈయన స్టార్ట్ చేసింది కాదు కదా, ఆల్రెడీ ఉంది అది. అయితే రకరకాల అంశాలను పరిశీలిస్తున్న సందర్భంలో తనకు తెలుగుదేశంలో మంత్రి పదవి రాలేదని చెప్పి ఈయన దగ్గరికి వీళ్ళంతా పోయారు. ఎందుకంటే అది
విద్యావంతుల ఆధ్వర్యంలో ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఉద్యమమే తప్ప అంత పెద్దగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. చెన్నారెడ్డి తర్వాత ఇక లేరు. సో ఈ వీళ్ళు పోయి మీరు లీడర్షిప్ తీసుకోండి, ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు చంద్రబాబు మీద, ఆయనకు మంత్రి పదవి రాలేదు, రాజీనామా చేసే యోచనలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళంతా పోయి కలిశారు. అప్పుడు కేసీఆర్ దీన్ని స్టడీ చేశాడు. స్టడీ చేస్తే ఆయనకు అర్థమైంది ఇందులో ఒక పవర్ఫుల్ శక్తి ఉందని. దాన్ని రియలైజ్ అయినాక తనకు మంత్రి పదవి రాలేదని మొదలుపెట్టిన పార్టీ అది 2001లో. అప్పుడు మొదలుపెట్టిన మాట వాస్తవం, ఆయన కంట్రిబ్యూషన్ లో వాస్తవం. ఆయన ఏదో తెలంగాణ రావాలని ఆయన కనిపెట్టాడు. మనస్ఫూర్తిగా సిద్ధించింది కాదు. అప్పుడు ఆ టైంలో ఆయనకు ఆయన అందిపుచ్చుకున్నాడు దాన్ని అవకాశాన్ని. వీళ్ళంతా ఇచ్చారు కాబట్టి స్టడీ చేశాడు, తెలియగలడు, వ్యూహాలు జాగ్రత్తగా పడినట్టు, లోకల్ బాడీలో కాంటెస్ట్ చేసేట్టు, స్టార్ట్ విత్ ఎక్స్పెరిమెంట్. అక్కడ కొన్ని స్థానాలు గట్టిగానే గెలుచుకున్నాడు. కాబట్టి అప్పుడున్న 2004లో కాంగ్రెస్ అలయన్స్ కి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ చాలా కాలం అధికారంలో లేదు, అంతమంది ఎన్టీఆర్ హవా అది చంద్రబాబు నడుస్తుంది. కాబట్టి తిరిగి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో రావాలంటే ఆయన అన్నట్టుగా చచ్చిపడి ఉన్న కాంగ్రెస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేదు. కాబట్టి లోకల్ బాడీలో తన శక్తి కొంత చూపించుకున్నాడు. తెలంగాణ ఉద్యమం అనేటువంటిది అడ్డం పెట్టి గెలుచుకున్నాడు. కాబట్టి ఈయన మీద వాళ్ళు ఈయనతో చర్చలు జరిపిన మాట వాస్తవమే. గులాం నబీ ఆజాద్ కావచ్చు, ప్రణబ్ ముఖర్జీ ఇక్కడికి వచ్చి మాట్లాడడం కావచ్చు, ఇక్కడున్న ఆర్ సురేందర్ రెడ్డి గారు మాజీ ఎంపీ కావచ్చు, వెంకటస్వామి గారు కావచ్చు, వీళ్ళంతా కీలక పాత్ర, వివేక్ వాళ్ళ ఫాదర్, వీళ్ళంతా కీలక పాత్ర. ఈ ఇద్దరికి అలయన్స్ చేయడంలో బాగా కీలక పాత్ర పోషించారు. పోషించడం వల్ల ఏమైంది, ఆ రిజల్ట్ నిజంగా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఎంపీలుగా 5 గెలిచారు. ఈ 5 ఢిల్లీకి పోయారు. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ గవర్నమెంట్లో అక్కడ గవర్నమెంట్లో టీఆర్ఎస్ పార్టిసిపేట్ అయ్యింది. అక్కడ కండిషన్ పెట్టింది ఆయన, డెఫినెట్లీ దే హ్యావ్ ఏ రోల్. ఈ హిస్టారిక్ డెవలప్మెంట్ లోపల చరిత్రలో వాళ్ళకు బాగా ఉంది, భాగస్వామ్యం లేదని కాదు. అప్పుడు యూపీఏ 1లో ఒక 2 మంత్రి పదవులు ఇచ్చారు వీళ్ళకు, ఎందుకంటే ఇక్కడ అలయన్స్లో ఉన్నారు కాబట్టి. ఆ 2 మంత్రులు ఎవరు అంటే ఆర్ఎన్ నరేంద్ర, కేసీఆర్. ఎంత హిస్టరీ చెప్తున్నాం మీకు. అది యూపీఏ 1 అజెండాలో, యూపీఏ 1 అజెండాలో. ఎందుకంటే రేపు 25th ఇయర్ కదా సెలబ్రేషన్, దాని బ్యాక్ డ్రాప్ తెలియాలి, హిస్టరీ అది. సో అప్పుడు యూపీఏ 1 అజెండాలో వాళ్ళు ఇది పెడితేనే మేము చేరతామన్నారు మంత్రివర్గంలో. ఏమని, తెలంగాణ మేము ఇస్తామని. అది ఒక యూపీఏ అనేది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కాబట్టి ఇతర వాళ్ళు ఏం పెట్టారంటే ఆ క్లాస్ పెట్టారు, ఇతర భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత తెలంగాణను మేము ఇస్తామన్నారు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్లో కరీంనగర్కి వచ్చి సోనియా గాంధీ గారు మాట్లాడారు. ఏమంటే ప్రజల ఆకాంక్ష ఇక్కడిది నాకు తెలుసు, మేము అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ ఆకాంక్ష నెరవేర్చే ప్రయత్నం చేస్తామన్నదా. అది ఫస్ట్ ప్రామిస్ కరీంనగర్ సభలో చేసింది కాబట్టి ఆమెకు మైండ్లో అది ఫిక్స్ అయి ఉంది. ఈ ప్రజలకు నేను ప్రామిస్ చేశాను. యూపీఐ 1 అలయన్స్లో వాళ్ళు ఆ వాక్యం పెట్టుకున్నారు. ఆ వాక్యం డ్రాఫ్ట్ చేసి పెట్టినప్పుడు జయశంకర్ సార్ ఏమి రాయాలి అంటే ఆయన రాసిన వర్డ్సే యూపీఐ 1 అలయన్స్లో ఒక ఇన్కార్పొరేట్ చేస్తున్నారు భాగస్వామ్య పక్షంగా టీఆర్ఎస్కి. ఎస్, తెలంగాణ విల్ బి ఫార్మ్ ఆఫ్టర్ డ్యూ కన్సల్టేషన్స్ విత్ ద అదర్ అలయన్స్ పార్ట్నర్స్ అనే ఒక కండిషన్తో అప్పుడు వీళ్ళు అంగీకరించి 2 మంత్రి పదవులు తీసుకున్నారు. ఇది హిస్టరీ. ఇది జరిగిన తర్వాత ఏమైంది, 1.5 yearలో 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, 3.5 years అయిపోయింది. ఆ యూపీఏ 1లో ఈ చర్చలు ప్రణబ్ ముఖర్జీ కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకుంటూ కాలయాపన జరిగింది తప్ప తెలంగాణ రాలేదు. అప్పుడు ఆయన విసిగి వేసారిపోయి ఆయన అసలు ఒక సందర్భంలో ఆయన ఈ యూపీఏ 1లో ఉంటూ లేబర్ శాఖ మంత్రిగా ఉంటూ తెలంగాణను మర్చిపోయాడు, అసలు ఆ లేబర్ శాఖను కూడా మర్చిపోయాడు, హ్యాపీగా ఢిల్లీలో ఉన్నాడు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారికి ఇబ్బంది జరిగింది, ఈయన అసలు ఆఫీస్కి రాకపోవడం, ఎవరికి సమాధానాలు పార్లమెంట్ కూడా వచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయే పరిస్థితి ఉంటే లేబర్ లీడర్స్, కమ్యూనిస్ట్ లీడర్స్ బాగా అబ్జెక్ట్ చేశారు. ఆయన హౌస్లోనే వాళ్ళు ఈ ప్రశ్నలు లేవనెత్తారు. అంటే 40 days సార్ నేను అపాయింట్మెంట్ అడిగి, నేను కనుక మన రేవంత్ రెడ్డి 4 నెలలు అపాయింట్మెంట్ 40 రోజుల అపాయింట్మెంట్ ఎంపీకి ఇవ్వలేదు. ఆయన పేరు దాస్ గుప్తా, ప్రముఖ సిపిఐ నేత. ఆయన పార్లమెంట్లో నిలదీశాడు కేసీఆర్, ఎవరు సార్ ఈయన అసలు రాడు, మాకు అపాయింట్మెంట్ ఇయ్యడు, దేశంలో లేబర్ ఏం కావాలంటే. అప్పుడు మన్మోహన్ సింగ్ గారికి క్షమాపణ చెప్పాడు హౌస్లో లేచి. అప్పుడు ఒక రూమర్ ఏముండే అంటే నేను క్యాబినెట్ నుంచి డ్రాప్ చేస్తున్నారని నాకు కూడా చెప్పారు. పిఎం ఆఫీస్లో ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఉండే, నేను అడిగాను సార్ ఏంటి రూమర్ వస్తుందంటే, ఇక పార్లమెంట్ 4 రోజులు ముగుస్తుందనగా సుబ్రహ్మణ్యం గారు అన్నాడు, కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు ప్రైమ్ మినిస్టర్ మీ సార్ వల్ల, ఆయన వల్ల అంటే కార్యాచరణ కరెక్ట్ లేదు, ఇబ్బంది చాలా మంది కమ్యూనిస్ట్ నేతలు అబ్జెక్ట్ చేస్తున్నారు, డ్రాప్ చేసే అవకాశం ఉందని నేను పోయి చెప్పాను కేసీఆర్. సరే మళ్ళీ డ్రాప్ చేసే పరిస్థితి వచ్చింది, మరి ఉద్యమం సంగతి అది అట్లుంది పడుకోనుంది, అది ఉల్టా ఈ పదవికి పోయేటట్టు నరేంద్ర అండ్ ఇద్దరు నరేంద్ర కాదు ఓన్లీ ఇతన్ని. ఆయన భయపడి ఏం చేశాడు, అరే ఇది కరెక్టా కాదని వెరిఫై చేయాలా అని జయశంకర్ సార్ కూడా ఫోన్ చేసి చెప్పాడు, సార్ మీరు కనుక్కోండి. జయశంకర్ సార్ ఏంటంటే అప్పుడు ఒక కమిటీలో మెంబర్గా ఉన్నాడు,
సేన్ గుప్తా గారిని అనార్గనైజ్ సెక్టర్ వర్కర్స్కి దేశవ్యాప్తంగా ఒక కమిషన్ వేశారు. వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం సేన్ గుప్తా అనేది. సేన్ గుప్తా, మన్మోహన్ సింగ్ ప్లానింగ్ కమిషన్ మెంబర్స్ గతంలో. ఓకే ఓకే. కాబట్టి ఇద్దరి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకనే సేన్ గుప్తా అనేవాడిని తీసుకొచ్చి చేశాడు మన్మోహన్ సింగ్. సేన్ గుప్తాకి యాక్సెస్ ఉంది కాబట్టి సార్ పోయి ఆయన మెంబర్ ఆ కమిషన్లో. ఎవరు? జయశంకర్ సార్. ఇది అనార్గనైజ్ సెక్టార్ వర్క్ కోసం దేశవ్యాప్తంగా ఏర్పడే కమిషన్లో జయశంకర్కి ఒక మెంబర్. సో ఆయన అప్పుడు టీఆర్ఎస్కి అడ్వైజర్, మీకు తెలుసు కదా. సో ఆయన కూడా అడిగేవరకు ఆయన పోయి సేన్ గుప్తా అడిగితే సేన్ గుప్తా పోయి పిఎం అడిగాడు డైరెక్ట్. పిఎం అన్నాడు, ఇబ్బంది కలుగుతుంది రావు గారి వల్ల, షాక్ అన్న మార్చాల్సి వస్తుంది, డ్రాప్ అన్న చేయాల్సి వస్తుంది కన్ఫర్మ్ చేశాడు. మన్మోహన్ సింగ్ అబద్ధాలు ఆడాడు కదా, ఉన్నమాట చెప్పాడు. ఆయన వచ్చి నాకు కన్ఫర్మ్ చేశాడు, దిలీప్ నువ్వు చెప్పింది కరెక్టే, ఎవరు కేసీఆర్ మీ డ్రాప్ ఫ్రమ్ ద క్యాబినెట్ అనగానే నేను చెప్తున్నా, నువ్వు కూడా చెప్పు, నువ్వు వేరే రకంగా చెప్పొద్దని. నేనే కదా సార్ మీకు చెప్పింది, వెరిఫై చేయమని చెప్పిందే నేను అంటే. ఆయన ఇద్దరం ఒకటే మాట మీద ఉండాలి, ఎందుకంటే తెలంగాణలో అవమానం జరుగుతుంది ఇద్దరు కనుక డ్రాప్ చేసి. అసలే తెలంగాణ రావట్లేదు, డిలే అవుతుంది. ఉన్న మంత్రి పదవులు పీకేసిన ఇలా రావట్లేదని డ్రాప్ చేశారంటే ఎట్లా? కాబట్టి నువ్వు నేను ఒకటే మాట మీద నిజం కాబట్టి చెప్తామంటే సరే నేను చెప్పా, ఆయన చెప్పాడు. చెప్తే అప్పుడు ఇట్లా పొలిటికల్ బ్రెయిన్ కదా, అరే చాలా డ్రాప్ చేస్తే కొంప మునిగిపోద్ది, నువ్వు అర్జెంట్గా పోయి నరేంద్ర కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడమని చెప్పాను. నరేంద్ర గారు అన్నారు, ఈయన ఆఫీసు రాక ఉద్యోగం పోతే నేను ఎందుకు రాజీనామా చేయాలన్నా? ఈ రిఫ్యూజ్ టు రిజైన్. నేనన్నా సరే రిజైన్ చేసేటట్లేదు, మీరు ఒక్కడే నేను కూడా చేస్తే పరుగు పోతాయా బాబు, ఏం చేస్తారు పోండి. నలుగురు ఎంపీలు అందరికి పంపాడు, ముగ్గురు ఎంపీలు. అప్పుడు ఎవరైనా మన వరంగల్లో ఎంపీ ఉన్నటువంటి వినోద్ గారు, రవీంద్ర నాయక్ గారు, చనిపోయిన ఆదిలాబాద్ ఎంపీ మత్స్యం రెడ్డి గారు, నేను, మన జయశంకర్ గారు అంతా పోయి నరేంద్ర గారితో మాట్లాడి ఆయన ఒప్పించాం. సరే పరుగు పోద్ది, మీ ఇద్దరు ఒకటే కదా, ఉద్యమ నేతలు, ఆయన రాజీనామా చేయడం ఏంటి, మీరు చేయకపోవడం ఏంటి, సో ఇది మీరు చేయాల్సింది అంటే పాపం చాలా ఇష్టంగా నరేంద్ర గారు ఒప్పుకున్నాడు. ఇద్దరు చేసినప్పుడు కూడా సంప్రదింపులు మీరున్నారు, వేరే కీలక వ్యక్తి. ఇదే చూడండి, ఎంత డ్రాప్ అవుతాడనే ఉద్దేశంతో రాజీనామా చేశాడు తప్ప తెలంగాణ కోసం చేసిన వ్యవహారం కాదు ఇది. ఇప్పుడు ఆయన 25 years సెలబ్రేట్ చేసుకుంటున్నాడు కదా, ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాలా, ఎందుకు రాజీనామా చేశాడు. అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము తెలంగాణ ఇవ్వకపోవడం వల్ల నిరసనతో రాజీనామా చేస్తున్నామని ప్రకటించాడు. ఇక్కడ అంటుకుంది, వాము తెలంగాణ ఇవ్వకపోతే అంటే నెగ్లెక్ట్ చేస్తారా, అట్లా మీకు ద్రోహం జరిగింది రావడం అని. చలి పడుకున్న ఉద్యమం ఒక్కసారి మళ్ళీ పని లేచింది, పెట్రోల్ పోసినట్టు లేచింది. అది ఆ రకంగా చాలా తెలివిగా తను ఏ విధంగా అయితే బహిష్కరణకు గురి కాబోతున్నాడో దాన్ని ఉద్యమానికి మళ్ళీ వాడుకొని మళ్ళీ అంటించాడు. మళ్ళీ బ్యాక్ వచ్చి రాజీనామా చేసేసాడు. ఇక్కడ ఏది ఎంపీ కూడా మంత్రి పదవులు వదిలిపెట్టుకున్నాడు. అంటే రాజీనామాల వెనక ఈ డ్రామా, ఇది అసలు కథ. సరే ఇక్కడికి వచ్చి ఎంపీ కూడా హనుమంతరావు, అప్పుడు ఎవరు మన సత్యనారాయణరావు మాజీ పిసిసి చీఫ్, ఆయన అన్నాడు, నువ్వు అక్కడ కాదు రాజీనామా ఇక్కడ దమ్ముంటే వాళ్ళ గెలుపు కరీంనగర్లో అని ఛాలెంజ్ చేశాడు. బట్ రాజీనామా ఇస్తున్నానే అందులో ఆయన ఎక్స్పర్ట్లే, క్యాలిక్యులేషన్ అంటుకుంది, మండుతుంది బాగా తెలంగాణ. ఈ ఊపులో అసలు దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంపీ కూడా రాజీనామా చేశాడు. చేస్తే 2 lakh మేడతో గెలిచాడు. పబ్లిక్ ఎంత కోపం మీద ఉన్నారంటే తెలంగాణ ఆకాంక్ష అట్లా ఉండేది. 2 lakh మేడతో గెలిచాడు. ఈ ప్రూవ్డ్ ఎవ్రీబడి రాంగ్, హిస్టారిక్ విక్టరీ. రాజశేఖర్ ఉన్నప్పుడు ఆయన ఓడిద్దామని సర్వశక్తులు ఓడి పోరాడినా కేసీఆర్ని ఓడియడం సాధ్యపడలే. ఇది హిస్టరీ. ఎందుకు చెప్తానంటే ఇదంతా అయినాక ఆయన అపోజిషన్లో ఉన్నాడు, కాంగ్రెస్ వదిలేశాడు. ఇక మళ్ళీ గొడవలు మళ్ళీ ఈ ఆఖరికి ఎలక్షన్స్ యూపీఏ 1 అయిపోయింది, యూపీఏ 2 అయిపోయే సందర్భం లోపల ఇక అప్పుడు మహాకూటమి కూడా ఏర్పడింది 2009లో. టీడీపీ అంతా కలిసి మహాకూటమి కాంగ్రెస్ వదిలిపెట్టి టీడీపీతో జత కట్టాడు. అది కూడా ఎక్స్పెరిమెంట్ ఇక్కడ సరిపోలేదు. మళ్ళీ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆయన దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు బాబు రాజశేఖర రెడ్డి. చనిపోయిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ తెలంగాణ ఉద్యమం అంటుకుంది. ఇది సకల జనుల పోరాటానికి దారి తీసింది. అంటే కేసీఆర్ ఒకనొక సందర్భంలో ఏమనుకున్నాడంటే ఇక నాతో కాదనుకున్నాడు, మీరు నేను అనడం కాదు, ఆయనే అనుకున్నాడు ఇక నాతో కాదని. టీఆర్ఎస్తో మాత్రమే తెలంగాణ సాధ్యపడదని మనం అనడం కాదు, ఒక కేసీఆర్ తెలంగాణ తెలియదు ఒక ఎందుకంటామంటే ఆయన చెప్పుకున్నాడు ఇది నా ఒక్కడితో కాదని. ఆయన పోయి జానారెడ్డి ఇంటికి పోయి ఇంకోళ్ళ ఇంటికి పోయి అప్పుడు జేఏసీని ప్రమోట్ చేశాడు. జేఏసీని ప్రమోట్ చేయడంతో ఆ జేఏసీ ఆధ్వర్యంలో మీకు ఒక ఉద్యమం ఇట్లా లేచింది. అది అప్పటి వరకు టీఆర్ఎస్ ఒక పొలిటికల్ పార్టీకి నడిపితే ఎవరు చేరలే. జేఏసీ అనగానే అందులో బీజేపీ చేరే, కాంగ్రెస్ చేరే, తెలంగాణ టీడీపీ ఓడి చేరే, మొత్తం ప్రజా సంఘాలు చేరి, ఉద్యమ సంఘాలు చేరి, ఉద్యోగస్తులు చేరి, ఉద్యోగస్తుల సమ్మె జరిగి సకల జన పోరాటం జరిగింది. సకల జన పోరాటం, సాగరహారం, బిలియన్ మార్చ్, ఇట్లాంటి రూపాలని కూడా కేసీఆర్ వంటవార్పు. ఇది కేసీఆర్ డిజైన్ చేసిన ఉద్యమ రూపాలు కావు, ఇది డిజైన్ చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ. అందులో అందరూ ఉన్నారు. అందుకని మనం అందరూ భాగస్వాములు. అందుకే అంటే అంత సకల జిల్లా పోరాటం వైపు ఆ జేఏసీ తీసుకెళ్ళింది తప్ప ఒక్క కేసీఆర్ కాదు.
కాబట్టి టీఆర్ఎస్ జేఏసీ అనేది మర్చిపోయి మొత్తం మేమే ఉన్నాం వెనకాల అన్నట్టు చాలా గ్రేట్ అసలు. 25 years సెలబ్రేట్ చేసేటప్పుడు ఒక పార్టీ పోవడంలో వాళ్ళు తప్పు లేదు, ఇందులో మా క్రెడిట్ ఉంది అనడంలో తప్పు లేదు. కానీ నిజంగా తెలంగాణ వచ్చింది సకల జిల్లా పోరాటం ద్వారా, 1 million మార్చ్ ద్వారా, విద్యార్థుల ఆత్మ బలిదానాల ద్వారా, సోనియా గాంధీ ఇచ్చిన ప్రామిస్ వల్ల. మీరే అన్నట్టు ఆయనే కుటుంబ సమేతంగా పోయి ఆమె నమస్కారం పెట్టి చాలా థ్యాంక్స్ అని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పాడు. సోనియా గాంధీ తలుచుకోకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదు. అది మీ స్టేట్మెంట్, నా స్టేట్మెంట్ కాదు, అసెంబ్లీలో ఆయన స్టేట్మెంట్, అది నిజం అది. సో ఆమె కూడా పాపం VP2లో వీళ్ళు ఉన్నా లేకపోయినా అందరి పక్షాలతో మాట్లాడి ఇక లాభం లేదు, వారిని కూడా అభిమానం ఉండే నెక్స్ట్ నేను వస్తాను రాను నేను ప్రామిస్ చేశా కరీంనగర్లో 2004 ఇప్పుడు 1లో 2లో 4లో అనుకుంటా. సో ఆ ప్రామిస్కి నేను కట్టుబడి ఉండాలనుకుంది, అందుకని ఆ మా తల్లి ఇచ్చింది. అండ్ సుష్మా స్వరాజ్ కూడా కమిట్ అయింది, ఇక్కడికి వచ్చి నిజాం కాలేజీలో స్పీచ్ ఇచ్చినట్టు. నాకు తెలంగాణ సెంటిమెంట్ తెలుసు, ఈ ఆత్మబలిదానాలు మేము టార్గెట్ చేయలేము, మేము అధికారుల కోసం 100 days తెలంగాణ ఇచ్చేస్తామని ప్రకటించిందా. ఆ బిల్లు వచ్చింది కాబట్టి రాజ్యసభలో కాంగ్రెస్ కి మెజారిటీ లేకపోయినా బీజేపీ సపోర్ట్ చేసింది. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ అండ్ బీజేపీ క్రియాశీలక భూమిక పోషించకపోతే తెలంగాణ రాష్ట్రం కాదు, తెలంగాణ పాస్ అయ్యి ఉంటుంది కాదు బిల్. కాబట్టి ఇంతమంది కంట్రిబ్యూషన్ ఉంది, ఆత్మ బలిదానాలే గొప్పది కాకుండా అందరూ చేశారు. అందులో కేసీఆర్ కూడా చేయాలని వీలలేదు, ఆయన క్రెడిట్ ఆయనకు ఉంది. కానీ అంతా మేమే చేసాం, మా గులాబీ మా వల్లే వచ్చిందంటే ఇంత హిస్టరీ అయిపోయాను, జోక్ అయిపోతుంది. అందరిని అవమానం చేసేటది, ఇంత వినవకారులను ఆత్మ బలిదానాలు చేసుకోవాలని ఇన్ని పార్టీలను. సిపిఐ కూడా పాపం వాళ్ళకు ఉన్నటువంటి భావజాలాన్ని పక్కకు పెట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు పక్కకు నెట్టేసి సిపిఐ కూడా తెలంగాణకు మద్దతు పలికింది. అందులో అప్పుడు దాని చీఫ్ ఉన్నవాడు నారాయణ గారు, ఆంధ్ర ప్రాంతం వాడు. అయినా సరే ఒక కమిట్మెంట్ తో ఆయన మేము తెలంగాణకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించాడు, ఒక సిపిఎం తప్ప. సో ఇంతమంది కలిసి వచ్చిన తెలంగాణను సెలబ్రేట్ చేసుకోండి, పార్టీ ఆవిర్భావం చేసుకోండి. 10 ఏళ్ళు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, బంగారు పళ్ళల్లో పెట్టి తెలంగాణ మీకు అప్పచెప్పారు, తప్పేం లేదు, ఆ సెలబ్రేషన్స్ తప్పలేవు. 10 years మరి మీరు ఈ వ్యవస్థను ఆగం పట్టించి అవినీతి వైపు దారి తీపించి ఆ కుటుంబ ఆశ్రిత పక్షపాతం వల్ల అవినీతి వల్ల కదా మీరు దిగిపోయింది. అది నిజంగా అద్భుతంగా మీరు తెలంగాణ ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలించు. కానీ 10 వచ్చేది కాదు, 10 ఏళ్ళు చాలా అద్భుతంగా అజరామరంగా వెలుగొందిన తెలంగాణ ఈ రోజు కాంగ్రెస్ తోటి మొత్తం కుదేలైపోయింది, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని మాట్లాడుతున్నారు సార్. నేనేమంటానంటే 10 years నువ్వు పెర్ఫార్మెన్స్ లో ఫెయిల్ అయినవు పోయి, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, అన్ని వ్యవస్థలు కుదేలైపోయినాయి. ఆయన పెట్రోల్ రావడమే అంటే అప్పులో కాలేజ్ 100 పడకల హాస్పిటల్ మొత్తం ప్రతి నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ కూడా అన్నట్టు చేశాడు. అసలు నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? ఇవన్నీ ఎప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి ఇచ్చాడా? నువ్వు 2 లక్షల మందికి ఇచ్చావు, ఇంకా 28 లక్షల మంది పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో 10 ఎకరాల భూమి ఇచ్చాడా? దళితుని ముఖ్యమంత్రి, ఇవన్నీ మాట్లాడుతూ చాలా ఉంటాయి, చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. నేనేమంటే సరే పక్క పెడదాం, 10 years లో నీ పెర్ఫార్మెన్స్ అనేది అసెస్మెంట్ చేసి ఇది ప్రజలు ఆశించిన స్థాయిలో లేదు కాబట్టి నేను దించేశారు. కాంగ్రెస్ ఏంటి, ఈయనకు ఒక ఆల్టర్నేట్ కింద వస్తారని వీళ్ళు తీసుకొచ్చారు. అన్ఫార్చునేట్లీ వీళ్ళు 10 months లో ఫెయిల్ అయిపోయారు. అది మానిటరీ కన్స్టెంట్ కావచ్చు, ఫైనాన్స్ లేకపోవచ్చు, డబ్బులుంటే అందరూ డగడగా ఇచ్చేసినాడు. వీళ్ళు కూడా లేవు, నువ్వు చూసుకోకపోతే నీ తప్పది. డబ్బులు ఖాళీ ఖజానా ఉంది, నాకు ఫెయిల్యూరే కదా. నువ్వు ఎట్లా అంటావు మాట, మరి చూసుకోవాలి, తప్పు. ఆయన బట్టి ఒక స్టేట్మెంట్ ఉండే, మాకు ఇవన్నీ లెక్కలు తెలుసు, మీ హామీలు ఇంప్లిమెంట్ చేయగలుగుతారా, వేరే డబ్బులు ఉంటాయని ఎట్లా మాడుతున్నారంటే అన్నాడు. అన్ని తెలుసు, మేము ఎక్కడే అదే హోదాలున్నాం, ప్రతి లెక్క మాకు తెలుసు, డబ్బులు ఎట్లా తెలుసు అది తెలుసు, మేము ఎట్లా తెలుసు, అందుకే తెలిసి హామీలు ఇస్తున్నాం అన్నాడు. మరి ఏమైంది? ఈరోజు ఫెయిల్ కావడం వల్ల కదా, 10 నెలల లోపల నువ్వు ఫెయిల్ అయినావు కాబట్టి ఈ రోజు మళ్ళా బీఆర్ఎస్ కు ఆక్సిజన్ అందించినట్టు అయింది. దానికి బీఆర్ఎస్ తిరస్కరించారు ప్రజలు. ఇంకొక 5 ఏళ్ల దాకా అసలు చర్చలోకి రాకూడదు వాడు. కానీ నువ్వు 10 months చర్చలోకి వచ్చారు. ఈరోజు మీరు అన్నట్టు ఈరోజు వాళ్ళకి ధైర్యం వచ్చింది మాట్లాడడానికి. ఇంకా నువ్వు కూడా ఫెయిల్ అయినావు కదా, వాళ్ళతో పాటు నువ్వు వాళ్ళు ఒక విధంగా ఫెయిల్ అయితే నువ్వు ఇంకో విధంగా ఫెయిల్ అయ్యావు. ఆ కారణం చేత ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్ సభ అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలు మీరన్న 60 లక్షల మంది మెంబర్లు ఉన్నారో లేదు పక్క పెడదా, ఉంటే ఉండొచ్చు, సభ సక్సెస్ అవుతుంది. అంత మాత్రం చేత వాళ్ళు 10 ఏళ్లలో చేసినటువంటి దుర్మార్గం ప్రజలంత తొందరగా మర్చిపోతారని అనుకోను. తెలంగాణ అభివృద్ధి మాట పక్కన పెడితే ఆ కుటుంబం మాత్రం బాగా అభివృద్ధి చెందింది, బ్రహ్మాండం కదా, అనుమానం. అదే మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా, కుటుంబంలో ఇంత ఉంది అంత ఉంది. ఆయన సభ సాక్షిగా మాట ఏమన్నాడంటే, తెలంగాణకున్న 7 లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా టీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే క్షణంలో 1 రోజులో పోతుంది, వాడు మనకి ఇస్తుందా డబ్బులు అన్నాడు. అంటే అన్ని లక్షల కోట్లు ఆ ఫ్యామిలీ దగ్గర ఉన్నాయని సీఎం అంటున్నాడు. ఏది ఇంటెలిజెన్స్లు, ఏసీబీలు, విజిలెన్స్ తన కంట్రోల్లో ఉన్న చీఫ్ మినిస్టర్ అనేది
1 డేలో ఎప్పగిరిపోతున్నారు. అంటే 7 లక్షల కోట్ల నిర్ణయం అభియోగం మరి ఉన్నాయని అంటున్నాడు సార్ సీఎం. మరి వెలికి తీసే కార్యక్రమం ఎందుకు తీయాలి, చేయాలి? మరి ఆయన చూసుకోవాలి కదా. ఆ మాట అన్నప్పుడు వెలి తీయాలి. ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నాడు, ఏ తో భ్రష్టాచార కా సర్కార్, ఏ తో పరివార్ కా సర్కార్ హై, హర్ పైసే కా హిసాబ్ కితాబ్ నికాలేంగే అన్నాడు. ఏమన్నాడు రేపే పిఎంఏడి సిఎంఏడి అయిపోయింది అప్పుడే. సిఎంఏడి పిఎంఏడి. నువ్వు మనం అంటే సరే మనకి వెనక యంత్రాంగం లేదు, మంత్రాంగం లేదు, ఏదో మనం ఏదో ఏదో ఇంకా మాట్లాడాలనుకోవచ్చు. నువ్వు బాగా బాధ్యత గల పిఎం పదవిలో ఉన్నావు, నువ్వు బాధ్యత గల సీఎం పదవిలో ఉన్నావు, నువ్వంటే ఎట్లా? నువ్వంటే అది నిజం కావాలి కదా. అవును. ఆరు నువ్వు తప్పు అంటే ఆయన మాటలు కూడా ఈయన మాటలను బేరేజ్ చేసుకుని ఉంటారు కదా. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే అన్ని ఎలక్షన్ ఫండ్ అంతా నేను చూసుకుంటానని ఆయన అన్నాడు కాబట్టి అన్నాడు. మనం డిస్కస్ చేసాం కదా ఒకసారి మనం అంటే అంత డబ్బులు లేకపోతే ఎట్లా అంటాడు? అది అఫీషియల్ కాదు, అదే అన్అఫీషియల్ ఎక్స్పెండిచర్ కూడా మీట్ అవుతాడు ఆయన ఎంటైర్ కంట్రీకి. కేసీఆర్ ఎన్ని లక్షల కోట్లు ఉంటుంది ఆ మాట ధైర్యంగా నాలను. సో నేనంటున్నానంటే సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరికీ తెలుసు, అందుకే అధికారం కోల్పోయారు ఈ రోజు. ఆ పాపం అమ్మాయి కూడా పోయాడు, ఇరుక్కుంది. కేజ్రీవాల్ కూడా అట్లాంటి ఒక వినూత్నమైనటువంటి రాజకీయాల కోసం ప్రయత్నం చేసి సడన్ గా ఎమర్జ్ అయ్యాడు ఒక ఫోర్స్ గా, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా వెలుగొందాడు. అంటే అవుతాడు ఒకడు అనేది అందరూ అనేది ఏంటి కొత్తగా వచ్చాడు అని అనుకునే సందర్భంలో ఆయన కూడా కొలాప్స్ అయ్యి జైలుకు పోయాడు ఈ అవినీతి అంటి. సో ఇవన్నీ జరిగినాయి. ఆ లోట్ల వల్లనే వాళ్ళు ఈ రోజు అధికారం కోల్పోయారనేది మనందరికీ తెలుసు. బట్ కాంగ్రెస్ దాంట్లో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా పరిపాలించాల్సిన అవసరం ఉంటే అందులో ఫెయిల్ అయ్యారు. కానీ ఇప్పటికి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారు సార్. ఏదో ఒక అంశంలో తెలంగాణ సెంటిమెంట్ లేకుండా వాళ్ళు మాట్లాడతారు. దాన్ని ఎలా చూస్తారు సార్ మీలాంటి? ఇప్పుడు తెలంగాణ అనేది ఏర్పడదండి, భౌతిక తెలంగాణ ఏర్పడది. ఇప్పుడు కావాల్సింది ఒక సామాజిక తెలంగాణ. ఇందులో విద్యార్థులకు యువకులకు భాగస్వామ్యం కావాలా, ప్రతి వాళ్ళకు కూడా దాంట్లో పార్టిసిపేషన్ రోల్ ఉండాలి. అది లేకుండా వీళ్ళు మళ్ళా పాతకాల పద్ధతుల్లో ఎవరికి వారే యమునా తీరులా యథేచ్ఛగా దోచుకుంటూ ఉంటే ఈ తెలంగాణ మనం కోరుకోలే కదా. పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంది, కిరోసిన్ పోసి కాల్చుకుంది. ఇక్కడ మంత్రుల అవినీతికి లేకపోతే అధికారుల అవినీతి కోసమా? అది పారదర్శకమైన తెలంగాణ, ఒక అద్భుతమైన తెలంగాణ మనం దేశానికి ఆదర్శంగా నిర్మించుకుందాం అని కలలుగన్నాం మనం. ఆ కలలు కనుక ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా సహకారం చేయకపోతే వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించి కాంగ్రెస్ వీళ్ళు చేయకపోతే ఇప్పుడు ఆ థర్డ్ ఆల్టర్నేటివ్ రావాల్సిందే. అది ఏంటి అనేది మనం ఇప్పుడే అనుకోలే. కానీ థర్డ్ ఆల్టర్నేటివ్ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఇప్పుడు అనుకున్న తెలంగాణ రాకపోతే వ్యాక్యూమ్ ఉన్నట్టే. ఈ వ్యాక్యూమ్ లో ఒక థర్డ్ ఫోర్స్ వస్తుందని మనం ఆలోచించాలి. అసలు యాక్చువల్ గా థర్డ్ ఫోర్స్ లేదు, కానీ అది వస్తుంది ఇప్పుడు పైకి. మరి అవకాశం ఉంది, వ్యాక్యూమ్ ఉంది. అది ఏమైనా కావచ్చు, ఓబీసీకి సంబంధించిన కొత్త పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, విద్యార్థులు పెట్టబోయే పార్టీ కావచ్చు. అంటే పెట్టాలని ఆశిస్తున్నాం. యువకులు విద్యార్థులు బీజేపీ కావచ్చు, డెఫినెట్లీ బీజేపీ. ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీ లేదు కదా. ఆయనకు అవకాశం ఇచ్చో ఈయనకు అవకాశం మాకు ఈయన అడుగుతాడు కదా, మాకు అవకాశం ఏంటంటే తప్పేం లేదు. సో అవన్నీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ యాజ్ ఇట్ ఈస్ సరే సెలబ్రేషన్స్ తప్పలేదు, కానీ మేమే తెలంగాణ తెచ్చాము, దీనికి మేమే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు సార్. కాదంటే ఏ రకంగా చేసుకోవచ్చు? టీఆర్ఎస్ చేసుకోవచ్చా, బీఆర్ఎస్ చేసుకోవచ్చా? బీఆర్ఎస్ ఆ బీఆర్ఎస్ అనే వర్డ్ ఆయన టీఆర్ఎస్ లో తెలంగాణ తీయడం అనేది తప్పండి. సెంటిమెంట్ కి లింక్ అయినటువంటి వర్డ్ అది తీసిన తర్వాతనే ఆ పార్టీ పాపం చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకు వాళ్ళకు అచ్చిరాలి ఆ బీఆర్ఎస్ అన్నది. నా ఉద్దేశంలో టీఆర్ఎస్ పెట్టుకోవాలి వాడు. కాస్త తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి చేయాలంటే జాతీయ స్థాయిలో ఎదగాలని కోరుకున్నాడు కాబట్టి దాన్ని ఎత్తేసి బీఆర్ఎస్ అనుకున్నాడు. క్లిక్ కాలేదు. ఒక ఎంపీని కూడా వేయించుకోకపోయినప్పుడు ఇంకా ఏముంటుంది చర్చ? రాబోయే లోకల్ బాడీస్ లో కాస్త కూస్తో ఆక్సిజన్ ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్. కానీ ఎక్కువ శాతం లాభం జరిగేది బీజేపీకి అని అనుకుంటున్నాను. సభ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా సార్? 10 లక్షల మంది పైన వస్తారనుకుంటున్నారు. నాకు తెలిసి 5 లక్షల ప్లస్ వస్తారు. 5 లక్షలు దాటితే మీకు 10 లక్షల కనబడుతుంది. అది వాళ్ళే దాంట్లో ఎక్స్పర్ట్స్. సభలు సక్సెస్ చేయడంలో ఎక్స్పర్ట్స్. పైగా చాలా రకరకాల ట్రోల్స్ వినపడతా ఉన్నాయి, డబ్బులు ఇచ్చి మరీ రప్పిస్తున్నారు అనేది కూడా. అది ప్రతి పార్టీ మీద ఉంటది కదా అభియోగము. ప్రతి వాళ్ళు కూడా వెహికల్ అరేంజ్ చేస్తారు, పులిహోర పొట్లాలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఆ రకంగా సభలు సక్సెస్ చేస్తేనే కదా వాళ్ళకు ఎగ్జిస్టెన్స్. అందులో కేసీఆర్ అనేవాడు ఒక సభ సక్సెస్ చేయడం, 6 నెలలు పడుకోవటం, మళ్ళీ సభ సక్సెస్ చేయడం, మళ్ళీ 6 నెలలు పడుకోవటం. ఆ రకంగా ఉద్యమాన్ని ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచాడు ఆయన. అందులో ఎక్స్పర్ట్ ఆయన. ఒక సభ ద్వారా బ్రహ్మాండమైన మెసేజ్ ఇస్తాడు. బట్ అయినా రూలింగ్ పార్టీ జ్ఞాపకుంటే చివరి దశలో ఇక్కడ తుగ్గూడాలో ఇక్కడ ఏరియాలో పెట్టిన మీటింగ్ ఫెయిల్ అయింది. ఒక్కో బస్సులో 2-3 ఉండటం, ట్రాక్టర్లో ఇక్కడ మందాకుంటూ 2-3 డాన్స్ చేసుకుని పోవడం మీకు విజువల్స్ జ్ఞాపకం. ఆ సభ ఫెయిల్ అయింది. మరి డబ్బులు ఇచ్చినా కూడా రాలే జనం. ఒక్కో సందర్భాలు అట్లా కూడా జరుగుతుంది. బట్ ఈ రోజు పట్టుదలతో ఉన్నారు కదా, ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఆ కసి మీద ఏమైనా కాస్త గట్టిగా కష్టపడి పనిచేస్తారేమో. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగలేదు. రేపొద్దున అదో టాస్క్ ఉంది కాబట్టి సీరియస్ తీసుకొని మొబిలైజ్ చేస్తుండొచ్చు క్రౌడ్స్ అని అనుకుంటున్నా.
ఓకే. సరే మరి కాంగ్రెస్ ఇంకా ఇంకా ఫైనల్ మనకు ఒక దాంతో మనం ముగిందాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఆ 16 నెలలు కంప్లీట్ అయింది. ఇంకా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. ఇంకా ఇంకా తగ్గిపోతుంది తప్పితే దానికి కొంచెం హైప్ అయ్యే పరిస్థితి కనపడట్లేదు. ఏంటి సార్ ఎట్లా ఫ్యూచర్ దాని భవిష్యత్తు ఏంటనుకుంటున్నారు? ఇప్పటికిప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి చాలా నెగిటివ్ ఉంది నెగిటివ్. కాంగ్రెస్ అనుమానమే లేదు. ఎందుకంటే మనం ఏ గతంలో అనుకున్నట్టు 6 హామీలో 2, 3 ఇప్పుడు మీరు ఇలా మాట్లాడారు అనుకోండి, ఆయన బయటకు వివేదించి బయటకు వచ్చాడు ఇట్లా మాట్లాడుతున్నారంట. ముందు కూడా మాట్లాడారు. అది ముందు కూడా మాట్లాడారు. అదే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా మాట్లాడారు. జ్ఞాపకం ఉంటే అదే పార్టీలో ఉండి కూడా 2-3 సార్లు మీకు ఇదే చెప్పారు. ఈ 6 హామీల్లో 3 ఇంప్లిమెంట్ అయినాయి, మిగిలిన 3 కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే అంతే మా పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటది. మీరు అప్పో సప్పో ఎక్కడో తెచ్చుకొని ఆ 3 కూడా ఇంప్లిమెంట్ చేసి లోకల్ బాడీకి పోవాలి తప్ప అదర్వైజ్ వేర్ ఇన్ డేంజర్ అని నేను పార్టీలో ఉండి చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పటికి కూడా మీరు ఆ హామీలు అదే స్థాయిలో ఉన్నారు. మిగిలిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు మిమ్మల్ని డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తారు. లోకల్ బాడీ మీకు ఒక విధమైనటువంటి లిట్మస్ టెస్ట్ అది. సో దాన్ని మీరు పాస్ కావాలంటే వేరే గత్యంతరం లేదు, ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి మిగిలిన హామీలు నెరవేర్చడం ఒకటి. అది సాధ్యపడకపోతే మీరు దెబ్బతింటారు. కాకపోతే వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు గెలిచినా రూలింగ్ పార్టీ వైపు పోయేటువంటి ఒక సాంప్రదాయం కొత్తగా ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో వచ్చింది కాబట్టి వీళ్ళు తక్కువ స్థానాలు గెలిచినా ఎక్కువ స్థానాలు బయట వాళ్ళు గెలిచినా కూడా అక్కడి నుంచి మైగ్రేషన్ పాసిబిలిటీ ఉంటుంది. వాళ్ళు అధికార పార్టీకి వెళ్ళిపోతారు. అది సరే వేరే విషయం. కానీ ప్రజలకైతే అర్థమైపోద్ది కాంగ్రెస్ గతంలో ఉన్న పొట్టు ఇప్పుడు లేదు కాబట్టి దాన్ని వాళ్ళు సీరియస్ తీసుకుంటే డబ్బులన్నీ మన ఎక్కడో పట్టు రావాలి, అప్పులో సప్పులు చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు సార్, ఆల్రెడీ 16 నెలలకే 1,50,000 కోట్లు అప్పు చేశారు. 1,60,000 కోట్లు అప్పు చేశారని చెప్తున్నారు. అందులో చాలా స్కీములు ఇంప్లిమెంటే కాలేదు, స్టార్టే కాలేదు. అయినా సగమే వచ్చాయని విపక్షాలు కూడా చేస్తున్నాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ దాని సీరియస్ ట్రబుల్. ఏవో అట్టహాసంగా స్కీములు అనౌన్స్ చేయడం కాదు కదా. మీడియా అడుగుతుంది, పార్టీలు అడుగుతాయి, ప్రజలు అడుగుతారు. డెఫినెట్లీ ఏంటి మాకు అందలేదు అని ఊరుకోరు కదా. అందువల్ల ఈ రోజు క్రైసిస్ లో ఉంది పార్టీ. డెఫినెట్లీ క్రైసిస్ ఉంది. ఒకటేమో మీరు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోపల బీజేపీ గెలిచింది. గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళు రానే లేదు అసలు. అక్కడ ఇంటెలెక్చువల్స్ కమ్యూనిటీలో వీళ్ళకి వ్యతిరేకత ఉంది అనడానికి ఇవి 2 ఎగ్జాంపుల్స్. రాబోయే రోజుల్లో లోకల్ బాడీస్ కూడా దెబ్బతింటే కాంగ్రెస్ ఖతం అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ పరిస్థితి అందులో వాళ్ళు కాంటెస్ట్ చేయట్లేదు చెప్తున్నారు కదా. వాళ్ళు కాంటెస్ట్ చేయలేదని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇండైరెక్ట్ గా ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నారు. కాంటెస్ట్ చేసినట్లేదు కదా కావాలని. టాక్టికల్ స్టెప్ అది, ఎట్లా ఓడిపోతారు కాబట్టి. అందుకనే అంటున్నా సార్, అది ఇది ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు? వాళ్ళకి అడ్వాంటేజ్ పక్క. అదే చాలా మంది చర్చించుకుంటా ఉన్నారు. సో ఏదేమైనా పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది కాబట్టి మరి మంత్రివర్గ విషయంలో కూడా చాలా అవకతవకలు జరుగుతా ఉన్నాయి ఇప్పటివరకు. గతంలో చెప్పాము మీకు మంత్రివర్గం గురించి. ఏమన్నానంటే తెలంగాణ సోయితోనే క్యాబినెట్ పనిచేయాలి. తెలంగాణ సోయి లేదు. ఎందుకు లేదంటే అన్ఫార్చునేట్లీ తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి మంత్రులు తుమ్మల కావచ్చు, సీతక్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వీళ్ళకి అవకాశం లేదు అప్పుడు తెలంగాణ హార్ట్ఫుల్ గా మాట్లాడడానికి. ఎందుకంటే వాళ్ళు సమైక్యవాద పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ మార్క్ వాళ్ళు ఈ క్యాబినెట్ లో ఉండడం అన్నది. అదేవిధంగా బట్టి విక్రమార్క ఉన్నాడు. మేమందరం తెలంగాణ గురించి కరపత్రాలు పంచాము ఢిల్లీలో, మాకు తెలంగాణ ఇవ్వాల్సింది. మాకు ఎదురుగా ఆయన తెలంగాణ ఇయ్యద్దు అని పంచాడు బట్టి విక్రమార్క. ఆయన మనకు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి. ఎట్లా సమైక్యవాదులు ఉండకూడదు కదా. మా అందరి మీద కాల్పులు జరిపిన కొండ సురేఖ మన మంత్రి. ఇప్పుడు ఈ తెలంగాణ సోయి ఎక్కడ ఉందండి? 9 మంది తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు కూడా అప్పుడు ఇవ్వద్దనే కోరుకున్నారు కొంతమంది. వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉండడంలో తప్పులేదు. నేనేమంటున్నానంటే ఆ టైప్ ఆఫ్ వాళ్ళు మీకు కాకుండా అసలు తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? ఒక ఉద్యమం, ఒక ఆకాంక్ష, చనిపోయారు కదా. అక్కడి నుంచి వచ్చినప్పుడు కనీసం నువ్వు గతంలో లేకపోయినావు పోయి ఇప్పుడైనా నువ్వు తెలంగాణ కాన్షియస్ తో పనిచేయాలి కదా. నువ్వు 50% నీ మనుషులు పెట్టుకున్నా రిమైనింగ్ 50% ఇక్కడి నుంచి తెచ్చుకోవాలి ఉద్యమకారుల నుంచి. ఆ గౌరవం మీరు ఆ పార్టీలో ఉన్నారు కదా, ఉద్యమకారులు ఉన్నారు మీకు, వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకో? అసలు ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకో. నువ్వు అన్నావు కదా యూట్యూబ్ లో కనుక నెగిటివ్ వాడితే బట్టలు కూడా తీసుకొడతాడు. మరి డబ్బులు వసూలు చేస్తుంటే నీ వెనక కూర్చొని ఆయన కొట్టు బట్టలు ఒకటి తీసి ఆయన కూడా మంత్రిని ఎందుకు భయపడుతున్నావు? బాధ్యత ముఖ్యమంత్రిదే కదా. ప్రశ్నించే వాళ్ళు కొట్టాలి కదా. తీ అందులోంచి ఎక్స్పాన్షన్ దేవుడరు. ముందు ఆ 3 మీద అభియోగాలు వస్తున్నాయి. అది నిజమే అయితే వెరిఫై చేసి తీసి వదలు పారే. ఎన్టీ రామారావు మంత్రిని తీసి పారేశాడు, ఆయన ఏసీబీ పట్టించాడు. ఎన్టీ రామారావు ఆయనకు అంటే అదొకటి అయిపోయారు విచిత్ర అదనుకోండి కానీ బట్ ఒక కమిట్మెంట్, నిజాయితీ పరుడు కదా. అట్లా నువ్వు కూడా నిజంగా తెలంగాణ సోయితో పని చేయాల్సుకుంటే నువ్వు చెయ్యి. అది అంటున్నా నేను. తీసేసి
మొత్తం ఉద్యమకారులు షెడ్యూల్ పెట్టుకో, చేసి మంచి మంచి ఉద్యమకారులు పెట్టుకో, వాడు పార్టీకి కమిట్మెంట్ క్రెడిబిలిటీ కూడా ఉంటుంది కదా. ఎందుకు 12,000 మంది చచ్చిపోయారండి? మీకు అధికారం ఇచ్చి లూటు చేయడానికా? నేను అంటున్నా అసలు ఎక్స్పాన్షన్ మర్చిపోండి, ఉన్న వాళ్ళతో సరైన పద్ధతిలో మీరు పరిపాలన అందించండి ప్రజలకు. ఇది ఒక క్వశ్చన్ మార్క్, రేపు డిబేట్ అవుతుంది, ఇది ప్రజలు చర్చనీయాంశం, మీడియాలో వస్తుంది కమిషన్ లేని బిల్లు పేమెంట్ కావట్లేదని. అవును సార్, అవును. కాబట్టి చెప్పండి, తప్పు మీరు చెప్పింది ఎక్కడ, ఎవడు మాకు డబ్బులు రూపాయి ఇవ్వలేదు, ఈ అంశాలు యూట్యూబ్లో చెప్పేంత బోగస్ అని చెప్పండి, మన ప్రజలకు సాటిస్ఫై చేయండి. వాళ్ళు చెప్తుంటే ఒక పక్క 12%, 10% ఏంటిది? దీనికోసం కదా తెలంగాణ తెచ్చుకుంది మనం. అదే దాని మీద తిడతాం కదా పాపం నిన్న కేసీఆర్ని. అవినీతి అని కేసీఆర్ ఎందుకు తిట్టాం మనం? ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చాడు, సమైక్యవాదులకు పదవులు ఇచ్చాడు అన్నాం. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఉద్యమ పార్టీలు జరగకూడదని ఎంత మనందరం అరిచాం. మరి నువ్వు కూడా అదే పని చేస్తే ఎట్లా అంటున్నా? అలా అరిచిపోయి ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది కదా. నిజంగా సార్, ఇది అంటే తెలంగాణ మనం కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, అటువంటి అంటే మనం అనుకున్న తెలంగాణ మనం చూడగలుగుతామంటారా? చూడాలి మరి. ఇప్పుడు మీ అంతా ఉద్యమకారులం, నన్ను పక్క పెట్టండి, 12,000 అయితే ఆత్మ బలిదానం చేసుకున్నారు పాపం. ఇప్పుడు మాకంటే గత ప్రభుత్వంలో కూడా నేను ఒక 10 years సర్వీస్ వదులుకొని ఉద్యమంలో దూకా. సరే, అదృష్టవశాత్తు నాకు అవకాశం వచ్చింది, 2 సార్లు ఎమ్మెల్సీ అయినా. కానీ అట్లా నాలా దూకినాడు 17 మంది ఎంప్లాయీస్, నా ఒక్కడికే ఎమ్మెల్సీ అవకాశం ఉంది. 16 మందికి ఏ అవకాశం రాకుండా అందులో ఉద్యోగాలు పోయినాయి, ఉద్యమంలో ఆవిరైపోయారు వాళ్ళు. మరి ఇట్లా నేనేమంటున్నానంటే, వీళ్ళందరూ కూడా ఏ విధంగా మీరు సమాధానం చెప్తారంటున్నా? ఈ తెలంగాణ ఇది ఇంతే అంటారా, ఇది ఇంతే అంటారా? అట్లా కాదు కదా, డిఫరెంట్గా ఉండాలి తెలంగాణ కోరుకున్నారు కదా. కాబట్టి ఈరోజు ప్రజలు తిరగబడతారు. ఈ వ్యవహారం ఇది కొనసాగితే మరొక ఉద్యమం వస్తుంది, ఈ రాజకీయాలు సంస్కరించడానికి. ఆ టైం ఆసన్నమైంది అనిపిస్తుంది. నిజమే, చూద్దాం ఎలా ఉండబోతున్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్.